ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నారంటే దానికి కారణం ఒక మంచి హై క్వాలిటీ ఇంటర్నెట్. ఆ హై క్వాలిటీ ఇంటర్నెట్ ఓన్లీ సిటీస్ వరకే పరిమితమైంది. ఇదే వీడియో మీరు మారుమూల ప్రాంతంలోంచి చూడాలంటే ఖచ్చితంగా వీడియో బఫరింగ్ అవుతుంది. సరిగ్గా ఈ ప్రాబ్లమ్ ని ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ తో సాల్వ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో మనం స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది అండ్ అది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అండ్ అది చేయడం వల్ల ఎలాన్ మస్క్ ఏం యూస్ తెలుసుకుందాం పదండి. మొదటిగా ఇప్పుడు మనకున్న ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మొదటిగా మీరు ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడు మీ మొబైల్ దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్ కి కనెక్ట్ అవుతుంది. ఆ సెల్ ఫోన్ టవర్ ఏమో పెద్ద పెద్ద ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు సెల్ ఫోన్ టవర్ కి సరిగ్గా దగ్గరగా లేకపోతే మీకు ఇంటర్నెట్ రావడం కష్టం అవుతుంది అండ్ మీరు చూసే వీడియో కూడా బఫరింగ్ అవుతుంది. ఇలా ప్రెసెంట్ ఉన్న ఇంటర్నెట్ వర్క్ అవుతుంది. కానీ స్టార్లింక్ అలా కాదు. స్టార్లింక్ ప్రాజెక్ట్ లో మీరు ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడు మీ మొబైల్ డైరెక్ట్ గా స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ కి కనెక్ట్ అవడం జరుగుతుంది. ఆ శాటిలైట్స్ ఎలాన్ మస్క్ పెట్టించినవి. వాటిని స్టార్లింక్ శాటిలైట్స్ అని అంటారు. ఇవి వందలాదిగా మన భూమి చుట్టూ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటాయి. వీటి ఎనర్జీ కోసం సోలార్ పవర్ ని వాడతారు. సో మీరు ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడు మీ ఫోన్ డైరెక్ట్ గా శాటిలైట్ కి కనెక్ట్ అవుతుంది. ఆ శాటిలైట్ కిందున్న ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఉన్న శాటిలైట్ కిందున్న మీకు మరియు ఇంటర్నెట్ కి ఒక మీడియేటర్ లాగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ ఇద్దరిని కలుపుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఆప్టికల్ కేబుల్స్ వాడట్లేదు మరియు మీరు భూమి మీద ఉంటూ ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. అటు విలేజ్ లో అయినా ఇటు సిటీలో అయినా సేమ్ ఇంటర్నెట్ వస్తుంది. ఇలా స్టార్లింక్ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. సో మస్క్ ఈ ప్రాజెక్ట్ ని ఇండియాలో పెట్టడం వల్ల ఒక పెద్ద మార్కెట్ హోల్డర్ అవ్వచ్చు. అండ్ మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద గ్యాప్ ని కూడా ఫిల్ చేసినట్టు అవుతుంది. మరియు ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి పెద్ద మొత్తంలో అమౌంట్ జనరేట్ అవుతుంది, అంటే రెవెన్యూ వస్తుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆల్రెడీ స్టార్లింక్ యొక్క శాటిలైట్స్ మన ఇండియా పైన తిరుగుతున్నాయి, కానీ ఇంకా మనం కనెక్ట్ అవ్వలేదు. దీనికి రీజన్ ఇంకా కొన్ని పర్మిషన్స్ రావాల్సి ఉంది. బహుశా ఇంకొక 1 year లో ఇది రావచ్చు. ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ ఆల్రెడీ న్యూజిలాండ్, జర్మనీ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే కొన్ని పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తుంది అంతే. సో మీరేమనుకుంటున్నారు? మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళకి కూడా ఇంటర్నెట్ సేవలు వస్తే ఎలా ఉంటుంది? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.